సో రూపాయి విలువ మొత్తానికి 90 రూపాయలు అంటే తగ్గిపోవడం వల్ల ఈ పడిపోవడం యొక్క ఎఫెక్టు దేనిపై ఉంటుంది, దీనివల్ల భారతీయులపై ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, దీని ఇంపాక్ట్ ఏంటి సార్? ఇప్పుడు టొమాటో రేటు 50 రూపాయలు పోయిందంటే ఖచ్చితంగా ఫార్మర్స్ హ్యాపీయే కదా, బికాజ్ వాళ్ళ అవుట్పుట్ని వాళ్ళు 50 రూపాయలకి అమ్మచ్చు. సో అట్లాగే డాలర్ ప్రైస్ 90 కానీ 91 కానీ 92 కానీ వెళ్ళింది అనుకోండి, దీనివల్ల ఎక్స్పోర్టర్స్ హ్యాపీ అవుతారు. అంటే లెదర్ ఎక్స్పోర్ట్స్, గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఉంటారు హైదరాబాద్లో కానీ మనకి ఎక్కడన్నా. వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్ డాలర్స్కి క్లయింట్ ఇస్తే వాళ్ళు 92 లక్షలు వస్తాయి, 95 లక్షలు వస్తాయి, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. ఓకే, ఇది మేజర్ అడ్వాంటేజ్. కానీ సెకండ్ బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఆర్బీఐ దగ్గర డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా, మనం ఎక్కువ గూడ్స్ అమ్ముతాం ఫారిన్ కంట్రీస్లో, ఎక్కువ డాలర్లు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఆర్బీఐ దగ్గర డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైము ఇంపోర్ట్స్కి పెరిగాయి అనుకోండి, అదే ప్రపోర్షన్లో మనము ఇంతకు ముందర క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం $1,00,000, మీరు ఆయిల్ ఇంపోర్టర్ ఐఓసి అనుకుందాం, మీరు ఫారెన్ సప్లయర్ దుబాయ్ షేక్కి పే చేయాలి. ఆ దుబాయ్ షేక్కి పే చేయాలని ఇంతకు ముందర అనుకోండి మీరు 90 లక్షల రూపాయలు 90 లక్షలు ఇస్తే 1 lakh వచ్చేది, ఇప్పుడు 92 లక్షలు ఇవ్వాలనుకుందాం. అంటే ఇంపోర్టర్ సఫర్ అవుతారు. ఇంపోర్టర్ సఫర్ అయితే ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఇంపోర్ట్స్ మనకి ఇండియా జరిగేది 3 కమోడిటీస్: కోలు, గోల్డ్, ఆయిల్. సో గోల్డ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, కాకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కోల్ వల్ల ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్ కాస్టులు కానీ పవర్ కాస్టులు పెరుగుతాయి. సేమ్ ఆయిల్ వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్టులు పెరుగుతాయి, ఎందుకంటే వీఆర్ ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ ఫర్ ఆయిల్ అనమాట. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవ్వచ్చు. కానీ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు లాస్ట్ అక్టోబర్ మంత్లో 0.25%, అంటే అది ఆల్మోస్ట్ 7 years లోలో ఉంది. కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇన్ని దేశాలు ఉండగా, ఇన్ని దేశాల కరెన్సీలు ఉండగా డాలర్తోనే మన కరెన్సీని ఎందుకు లెక్కిస్తారు, ఎలా లెక్కిస్తారు? ఫస్ట్ థింగ్ సార్, డాలర్ ప్రైస్ మన న్యూస్ పేపర్స్ చూసిన, టీవీ ఛానల్స్ చూసి డాలర్ ప్రైస్ డిమాండ్ పెరిగింది, డిమాండ్ తగ్గిపోయింది అని వాడితే అసలు డిమాండ్ ఎక్కడ తగ్గింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం టొమాటో ప్రైజులు చూస్తాం. సో టొమాటో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, బిగినింగ్లో అర్థమవుతుంది, బేసిక్స్ స్ట్రాంగ్గా అర్థమైందంటే ఆ తర్వాత ఇన్డెప్త్ వెళ్ళినా కూడా ఆడియన్స్కి అర్థమవుతుంది. సో ఈ పాడ్కాస్ట్ చేసే బేసిక్ అజంప్షన్ ఏంటంటే ఆడియన్స్కి బేసిక్ నాలెడ్జ్ నుంచి నేర్చుకోవాలి అని. సో మన టొమాటో ధర చూసుకుందాం, ఒక్కొక్కసారి అది 20 రూపీస్ 30 రూపీస్ పోతుంది, ఒకసారి రూపాయి వెళ్తుంది. దేనివల్ల అంటారు? చార్జెస్ పెరగడం కానీ తగ్గడం కానీ. సో టొమాటో రేట్లో మనకు 20 రూపీస్ 30 రూపీస్ అని జరిగింది ఎప్పుడు జరుగుతాయంటే పంట పూర్తిగా నాశనం అయిపోయింది, వర్షాకాలంలో తుఫాను వచ్చి కొట్టుకోపోయింది, లేదా వర్షాలు లేక అసలు పంట రాలేదు, లేదా స్ట్రైక్ జరుగుతున్నది, స్ట్రైక్ జరిగి గవర్నమెంట్స్ కానీ కరోనా వల్ల లాక్డౌన్స్ పడిపోయి ఏ ఊర్లలో పంట అక్కడక్కడ ఆగిపోయింది. అప్పుడంతా ఏమవుతుందంటే మెహదీపట్నం మార్కెట్కి వచ్చే టొమాటో క్వాంటిటీ తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోతుంది. కానీ పబ్లిక్ కన్జంప్షన్ సేమ్ ఉంటుంది కదా, మనం తినడం నార్మల్గా ఉంటుంది కదా, అందువల్ల అది 20 రూపాయల నుంచి 40 రూపాయలు పోతుంది. అంటే సప్లై ఆగిపోయి డిమాండ్ అలాగే ఉంటే ఇది జరుగుతుంది. కేస్ 2 తీసుకుందాం, సప్లై హెవీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు బాగా పడ్డాయి, అందరూ టొమాటో వేసారు, ఆనియన్ రేట్లు జరుగుతుంటాయి, ఒక్కొక్కసారి 200 రూపాయలు పోతుంది, 3 నెలలు అయ్యాక అది మళ్ళీ రూపాయికి పడిపోతుంది. సో ఎప్పుడైతే అందరూ అదే పంట వేసారో, సప్లై బాగా వచ్చింది, మార్కెట్లో ఉందంటే ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటారు, ఎక్కువ క్వాంటిటీ అవైలబుల్ ఫర్ సేల్ ఉంటుంది, కొనేవాళ్ళు ఉంటారు మార్కెట్లో. అంటే ఉంటారు, బట్ వాళ్ళు స్టేబుల్గా ఉంటారు. అంటే తగ్గిపోయిందని చెప్పి మనం రోజు టొమాటో తినాం కదా, సో అప్పుడు రేట్లు తగ్గుతాయి. ఇది సప్లై సైడ్ నుంచి చెప్పిన ఎగ్జాంపుల్. సప్లై బాగా ఎక్కువ అయిపోతే రేట్ పడిపోతుంది, సప్లై తగ్గిపోతే రేట్ పెరుగుతుంది, టొమాటో ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము, సప్లై కాన్స్టెంట్గా ఉంటుంది, డిమాండ్ మారుతుంది. ఎగ్జాంపుల్ మనకి సుదర్శన్ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతున్నది, రేపు అఖండ రిలీజ్ అవుతున్నది. ఎగ్జాంపుల్ హెవీగా జనాలు వచ్చేసారు, అంటే థియేటర్లో ఉండే సీట్స్ 500 అంటే 10,000 పీపుల్ థియేటర్కి వచ్చారు, డిమాండ్. అప్పుడు హెవీ డిమాండ్ వచ్చింది. అప్పుడు ప్రైజు వాడు 1000 రూపాయల టికెట్ అంటాడు, ఇంకా కొంటున్నారు, 1500 అంటాడు, కొంటున్నారు, 2000 అంటారు, ఇలా రేట్ పెరుగుతూ పోతుంది. ఇక్కడ సప్లై కాన్స్టెంట్ ఉంది, డిమాండ్ హెవీగా వస్తున్నది మార్కెట్ నుంచి. ఎగ్జాంపుల్ ఇంకొక సినిమా అనుకుందాం, ఫస్ట్ డే రిలీజ్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, సెకండ్ షోకి ఎవడు లేడు జనాలు, సప్లై ఏం అట్లానే ఉంటుంది, డిమాండ్ లేకపోతే బ్లాక్లో కూడా తక్కువ రేటుకి అమ్ముతారు. 100 రూపాయల టికెట్ 70కైనా అమ్మేస్తారు, బికాస్ ముందు 100 కొనుంటారు, వాళ్ళు 70కైనా వదిలించుకోవాలంటారు. సో ఈ కాన్సెప్టు
బేసిక్ ఇది జరిగేది. కానీ డాలర్కి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు డాలర్ పెరిగింది తగ్గింది అంటారు. మెహదీపట్నం మార్కెట్లో అయితే మనకి టొమాటో దొరుకుతుంది, సుదర్శన్ థియేటర్ ముందు అయితే మనకి టికెట్ దొరుకుతుంది, లేదా ఇంకేదన్నా అయితే ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. బట్ డాలర్ ఎక్కడ దొరుకుతుంది, నాకు ఎక్కడ చూడాలి? సో అనేది బేసిక్ ఐడియా మనకి రావాలంటే నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. అక్కడ NSEindia.com వెబ్సైట్ ఉంది, NSEindia.com, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ డాలర్ ప్రైస్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో మనం చూడొచ్చు.